నూతనత్వంతో నూతన సంవత్సరంలో మేము ప్రవేశించి నూతన జీవితంతో ప్రభా ఈ సంవత్సరం అంతా మేము కొనసాగడానికి మీరుగా సహాయం చేయండి. మీ ఆత్మతో మమ్మల్ని బలపరచండి. మాలో ఉన్నటువంటి చెడును మలినాలంతటినీ కూడా తీసివేసి నూతనత్వము, నూతన బలము, నూతన శక్తి, నూతన జయాలు, నూతన ఆశీర్వాదాలతో మేము ముందుకు వెళ్ళడానికి మీరుగా సహాయం చేయండి. నీ మాటలతో మమ్మల్ని మీరు బలపరచమని యేసయ్య నామమున తండ్రి, ఆమెన్. పెన్సిల్ తెలుసు కదా, మనందరూ రాస్తారు, మీరు డ్రాయింగ్ వేస్తారు. పెన్సిల్ కంపెనీ ఆయన పెన్సిల్ తయారు చేస్తారు కదా, ఆ యొక్క పెన్సిల్ చేసేటువంటి వ్యక్తి పెన్సిల్తో ఒక మాట మాట్లాడుతున్నాడంట. పెన్సిల్ చేసేటువంటి వ్యక్తి పెన్సిల్తో ఒక మాట మాట్లాడుతున్నాడు. పెన్సిల్స్ అన్నీ చేసిన తర్వాత బాక్స్లో పెడతారు కదా, ఆ బాక్స్లో పెట్టడానికి ముందు ఆ పెన్సిల్తో బాక్స్లో పెట్టే ముందు ఆ యొక్క యజమాని అనేటువంటి మాటలు ఏమన్నాడంటే, నీకు కొన్ని లెసన్స్, పాఠాలు నేను చెప్పాలనుకుంటున్నాను, కొన్ని పాఠాలు నీకు చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటి లెసన్ ఏంటంటే, పెన్సిల్ విషయంలో మనకేం తెలుసు చెప్పండి, మీకు తెలిసేటండి? రాస్తారు, అరేంజ్ చేస్తారు, ఇంకా డ్రాయింగ్ చేస్తారు. సరే, ఎనీవే ఇక్కడ మొట్టమొదటిది ఏంటంటే, యజమానుడు పెన్సిల్తో చెప్పేటటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, నిన్ను ఒక చెయ్యి పట్టుకుంటుంది, నిన్ను ఒక చెయ్యి పట్టుకుంటుంది. రెండవది, నిన్ను షార్పెన్ చేసినప్పుడు, పదును పెట్టినప్పుడు నీకు నొప్పి అనేటువంటిది కలుగుతుంది. ఏంటది? షార్పెన్ చేస్తారు కదా, దాన్ని చేసినప్పుడు నీకు నొప్పి అనేటువంటిది కలుగుతుంది. నువ్వు మూడో పాయింట్, తప్పులను సరిదిద్దుకోగలుగుతావు, తప్పులను సరిదిద్దుకోగలుగుతావు. నాలుగోది ఏంటంటే, పెన్సిల్తో చెప్తున్నాడు, నీ లోపల ఉన్నది బయట దానికంటే గొప్పది. నీ లోపల ఉన్నటువంటిది బయట దానికంటే గొప్పది. ఐదో పాయింట్ ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక గుర్తు అనేటువంటిది వదిలిపెడతావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక గుర్తు అనేటువంటిది వదిలిపెడతావు. యేసయ్య కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినారు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినారు. ఆయన ఏంటంటే, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను అని భక్తుడు అంటున్నాడు. దేవుడు మనల్ని ఆ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినారు. దేవుడు మనతో చెప్పేటటువంటి మాట ఏంటంటే, నా చెయ్యి నిన్ను పట్టుకుంటుంది. ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో నిన్ను ఒక చెయ్యి పట్టుకుంటుంది. ఆ చెయ్యి దేవుని యొక్క సార్వభౌమ హస్తం. అది 2026 సంవత్సరము దేవుని హస్తం అనేటువంటిది మనకు తోడుగా ఉంటుంది. నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించినట్లయితే, నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించినట్లయితే, ప్రభా నా సిచ్యువేషన్ ఇది, నా జీవితం ఇది, నా పరిస్థితి ఇది, నేను నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను అనేటువంటి మాట మనం చెప్పినట్లయితే 2026 సంవత్సరంలో దేవుని హస్తము నిన్ను అలా పట్టుకుంటాం అనేటువంటిది జరుగుతుంది. ప్రియమైన వారు, దేవుని యొక్క వాక్యంలో ఆదికాండంలో కనుక మనం చూసినట్లయితే 37 నుంచి 50 అధ్యాయాల వరకు మనం చూస్తాం. యోసేపు జీవితాన్ని మనం క్షుణ్ణంగా మనకు అందరికీ తెలుసు. యోసేపు జీవితంలో మనం చూస్తాం, తను ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని సిచ్యువేషన్స్, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినా సరే, గోతులో పడినా, బానిసత్వంలోకి వెళ్ళినా, తర్వాత జైల్లోకి వెళ్ళినా, లేదంటే అక్కడ రాజు తర్వాత నెక్స్ట్ స్టేజ్లోకి అతను వెళ్ళినా సరే, అంటే రాజభవనంలోకి వెళ్ళినా సరే, దేవుని హస్తం అనేటువంటిది యోసేపుని పట్టుకునే ఉన్నది. అంటే దేవుని హస్తానికి యోసేపు తన చేతిని అప్పగించుకున్నాడు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దేవునికి మన చేతిని మనం అప్పగించుకోవాలి. నిన్ను ఒక చెయ్యి అనేటువంటిది 2026 సంవత్సరంలో ఒక చెయ్యి నిన్ను పట్టుకుంటుంది. దేవుని హస్తము సార్వభౌమాధికారమైనటువంటి హస్తము. ఆ యొక్క దేవుని హస్తము నిన్ను పట్టుకున్నప్పుడు
నీవు బలము గలటువంటి వాడుగానే ఉంటావు. దేవుని కార్యములు నీ జీవితంలో జరగడం అనేటువంటి జరుగుతుంది. దేవుని యొక్క అభివృద్ధి అనేటువంటిది నువ్వు చూడగలుగుతావు. నీ చేతిని దేవునికి అప్పగించుకోకుండా ఉన్నట్లయితే, దేవునికి దగ్గర నుంచి నువ్వు విడిపించుకున్నట్లయితే, ఆ కనెక్షన్ అనేటువంటిది పోయినప్పుడు దేవుని కార్యాలు అనేటువంటిది నీ జీవితంలో జరగవు. దేవుడు ఎప్పుడు కూడా ప్రియమటి వల్లరా దేవుడు కీడును ఇచ్చేటువంటి దేవుడు కాదు. ఆయన అందుకనే యోసేపు కూడా అనేటువంటిది ఏంటంటే, మీ దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనంలో, నాకు కీడు చేయను ఉద్దేశించిద్దరు కానీ నేటి దినమున, తర్వాత మనం చూస్తాం అది మేలుకే, చదవండి ఒకసారి, ఉద్దేశించిద్దరు కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బ్రతికించున్నట్లు మేలుకే దేవుడు ఉద్దేశించినాడు. ప్రియమటి వల్ల దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు కీడు ఇచ్చేటువంటి దేవుడు కాదు. మేలు అనేటువంటిది దేవుడు చేసేటువంటి దేవుడు. శాపాలు ఇచ్చేటువంటి దేవుడు కానే కాదు. రోగాలు ఇచ్చేటువంటి దేవుడు కానే కాదు. అపజయాలు ఇచ్చేటువంటి దేవుడు కాదు. శాపాలు మన మీద కృమ్మరించేటువంటి దేవుడు కానే కాదు. దేవుడే ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలాగంటే ఆయన ప్రేమ మనలో ఉండినట్లు, దేవుని కార్యాలు మన జీవితంలో జరుగునట్లుగా దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మొట్టమొదట మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క 2026 సంవత్సరంలో నీ జీవితం ప్రియమటి వల్ల ప్రజల చేతుల్లో ఉండబోదు. దేవుని చేతుల్లో ఆ యొక్క నీ జీవితము ఉండబోతుంది. ఎప్పుడు నీ చేతిని కనుక దేవునికి అప్పగించుకున్నట్లయితే, దేవునికి నువ్వు సరెండర్ అయినట్లయితే, దేవుడు నిన్ను అలాగున నడిపించేటువంటి దేవుడు. బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ కూడా నీవవుతాయి. ఏదైనా దాన్ని తీసుకుని దాన్ని నువ్వు నీ హృదయంలోకి దాన్ని తీసుకోవచ్చు. దాని విషయంలో నువ్వు ప్రార్థన అనేటువంటిది చేయవచ్చు. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే, మనకు టైం లేదు, ఎక్కువ టైం నేను తీసుకోను. మెయిన్ మొట్టమొదటి గ్రహించాల్సింది ఏంటంటే, 2026 సంవత్సరంలో దేవుని సార్వభౌమాధికారానికి నువ్వు అప్పగించుకున్నట్లయితే, సార్వభౌమాధికారము కలిగినటువంటి దేవుని హస్తము నిన్ను పట్టుకుని నిన్ను అలాగున నడిపించడం అనేటువంటిది జరుగుతుంది. పేతురు జీవితంలో కూడా మనం చూసినట్లయితే, ప్రియమటి వల్లరా పేతురు దేవుని యొక్క హస్తానికి తను అప్పగించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు పేతురుని అడిగినాడు, ఏమని అన్నాడు? నన్ను వెంబడించవయ్యా అన్నాడు. వెంటనే పేతురు ఏం చేసినాడు? దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. పేతురు జీవితంలో ఒక ఫెయిల్యూర్ వచ్చింది. దేవుడి దగ్గరికి వెళ్ళి తను తెలియదు, దేవుడు ఎవరో తెలియదు అనేటువంటి రీతిలో మాట్లాడేటువంటి వాడుగా ఉన్నాడు. బొంకునేటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ప్రియమటి వల్ల మనం చూస్తాం, తన జీవితంలో దేవుడు పేతురుని ఆ ఫెయిల్యూర్స్ వచ్చినా సరే దేవుడు తనను బలపరిచి మరలా వాడుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. మానవులుగా కొన్నిసార్లు నీ జీవితంలో ఫెయిల్ అయినప్పుడు, అయ్యో నా జీవితం ఇంతేనా అనేటువంటి రీతిలో అనుకోవాల్సిన అవసరము లేదు. దేవునికి అప్పగించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవుని చేతికి నువ్వు అప్పగించుకున్నప్పుడు దేవుడు ఆ యొక్క కష్టాల్లో నుంచి, ఫెయిల్యూర్స్లో నుంచి దేవుడు అలాగూ నిన్ను బయటకు తీసుకొచ్చేటువంటి దేవుడు. మోషే జీవితంలో కూడా మనం చూసినట్లయితే, మోషే జీవితంలో జమ్మిపెట్టు దగ్గర నుంచి, జమ్మిపెట్టులో మోషేని పెట్టింది వాళ్ళ అక్క. అక్కడి నుంచి కూడా మనం చూస్తున్నాం, మండుచున్నటువంటి పొద వరకు కూడా దేవునికి హస్తం అనేటువంటిది మోషేతో తోడుగా అలాగున నడిపించింది. కాబట్టి 2026 సంవత్సరంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, మొట్టమొదటి నువ్వు అర్థం చేసుకోవాల్సింది, దేవునికి నీ హస్తాన్ని అప్పగించుకో. అప్పుడు దేవుడు నిన్ను కాచేటువంటి వాడుగా ఆయన ఉంటాడు. నిన్ను కాపాడేటువంటి వాడు కొనుకడు, నిద్రపడు. మనకు నిద్ర వస్తుంది, అలా తోలుతూ ఉంటాం. డ్రైవ్ చేసేటప్పుడు తోలుతా, ఒక్కొక్కసారి చూసామా అయిపోతుంది. కానీ దేవుడు అలా తూలేటువంటి దేవుడు కాదు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోయేటువంటి దేవుడు కాదు. కాబట్టి 2026 సంవత్సరం అంతా కూడా నీ జీవితాన్ని, నీ యొక్క హస్తాన్ని ప్రభు చేతిలో పెట్టు. దేవుడు నిన్ను అలాగన ముందుకు తీసుకెళ్ళేటువంటి వాడుగా ఉంటాడు. రెండో పాయింట్ ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది, నిన్ను షార్పెన్ చేసినప్పుడు కొంత పెయిన్ అనేటువంటిది నీకు కలుగుతుంది. అది తిప్పినప్పుడు నీలో కొన్ని డిస్టర్బెన్స్లు ఉన్నప్పుడు దేవుడు నేను సరి చేయటం కొరకు దేవుడు అలా షార్ప్ చేయటం. అంటే అలాగ నువ్వు షార్ప్ అవ్వలేదు. పెన్సిల్ చూడండి, మనం అలా చూసినప్పుడు దాన్ని ఇలా రాయాలంటే ఎంతసేపు చేసినా రాయలేము. దాన్ని షార్పెన్ చేస్తేనే దాని యొక్క రైటింగ్ అనేటువంటిది బాగా వస్తుంది. అది షార్ప్ చేయకుండా ఏదో ఎలా పెడితే అలా పెడితే, ఎలా రాస్తే అది అడ్డుగోలుగా రాసేస్తాం.
కానీ దాన్ని చక్కగా చేసినప్పుడు, షార్పెన్ చేసినప్పుడు అది కొద్దిగా బాధపడవచ్చు. దానిలో ఉన్నటువంటి పై చెక్కు అంతా, పొట్టు అంతా పోతుంది కాబట్టి, అందుట్లో ఉన్నటువంటిది అసలైనటువంటి లెడ్ అది బయటికి పడుతుంది కాబట్టి, అది కూడా షార్పన్ అవుతుంది కాబట్టి, మనకు కావాల్సినటువంటి డ్రాయింగ్, మనకు కావాల్సినటువంటి రీతిలో దాన్ని చక్కగా డిజైన్ చేసుకుంటానికి దాన్ని మనము వాడుకోవచ్చు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యోసేపు జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు ట్రయల్స్ అంటే కష్టాలు రానటువంటి జీవితము కానే కాదు. క్రైస్తవ జీవితం అంటేనే సమస్యలతో కూడినటువంటిది. క్రైస్తవ జీవితం అంటేనే కష్టాలు, ఇబ్బందులు, అనారోగ్యాలు అన్నీ ఉంటాయి. బట్ దేవునికి నీ హస్తాన్ని తోడుగు ఇచ్చినావంటే, సబ్మిట్ చేసుకున్నావంటే ఆయన ఆ కష్టాల్లో కూడా అలాగ బయటికి తీసుకువెళ్ళేటటువంటి వాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో వారికి కష్టాలు రాలేదా? దానియేలు కష్టాలు రాలేదా? ఎస్తేరుకి కష్టాలు రాలేదా? మొర్దెకై కష్టాలు రాలేదా? యూదులు ఎట్టి వారి కష్టాలు రాలేదా? ఎప్పటికీ యూదులు ఎట్టి వారు కష్టపడుతూనే ఉండేటట్టు వారికి ఉన్నారు. అయితే ఈ కష్టాల్లోనూ, ఈ నష్టాల్లోనూ, ఈ ఇబ్బందుల్లోనూ, ఆటంకాలలోనూ బంగారం విషయంలో కూడా మనం చూస్తాం. ఏం చేయాలి? దాన్ని మనం బంగారాన్ని ఏం చేస్తారు? పొట్టమి వేస్తారు. దాన్ని ఆ వేడిలో పెట్టినప్పుడు అందులో మలినమంతా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు సరైనటువంటి బంగారం అది తయారవుతుంది. కాబట్టి మన జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళారా, మనకు ఇలాంటివి ఈ సమస్యలు, ఇబ్బందులు 2026లో రాదు అనేటువంటిది దేవుడు చెప్పట్లేదు. కానీ నా హస్తముతో నిన్ను పట్టుకుంటాను, అలాగే నీ కష్టాల విషయంలో, నీవు ఫేస్ చేసేటువంటి ట్రయల్స్ విషయంలో నేను నిన్ను వదిలిపెట్టను. ఆ ట్రయల్స్ ద్వారా నీలో ఉన్నటువంటి మలినాలను నేను తీసివేస్తాను. కొన్నిసార్లు మన జీవితంలో గర్వం ఉంటుంది, అసూయ ఉంటుంది, హెచ్చించుకుంటూ ఉంటుంది, లోబడిపోవడం అనేటువంటిది ఉండదు, తగ్గించుకోవడం అనేటువంటిది ఉండదు, వాక్యానికి విధేయత చూపడం అనేటువంటిది ఉండదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొద్దిగా అలాగున ఏం చేస్తారు? పిల్లలకు మనం ఇస్తాం కదా, చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి, మనం పిల్లల్ని ఎలాగంటాం? పెద్దగా చాలా ప్రేమించే తల్లిదండ్రులా కనపడతాం. కానీ పిల్లలు ఏం చేస్తాం? ఇవాళ ఎట్లా అంటున్నారనే ప్రాబ్లం, కానీ వెనకటి రోజులు ఇలా పట్టుకుని ఇలానే ఇలా తిప్పేసేవాళ్ళు అంతే. కుయ్ అంటానికి వెళ్ళేదాడు, కింద చూస్తే పాపం తొడంతా ఎర్రబడిపోయేది, నల్లబడిపోయేది. చూడండి, ఇలాంటి ఆ కీస్ అనేటువంటిది దేవుడు ఇస్తూ ఉంటాడు మనకు కూడా. రావు అనేటువంటిది మీరు పెట్టుకోవద్దు, రావు, నాకు సమస్యలు రావు, కష్టాలు. కానీ ఆ కీస్ ఇవ్వటం వల్ల నువ్వేమవుతావు? నీలో ఉన్నటువంటి హెచ్చించుకుంటాం, గర్వము, లోబడకపోవటం, తగ్గింపు లేకపోవటం, దేన మనసు లేకపోవటం, వీటన్నిటిలో కూడా దేవుడు ఆ మలినాలన్నింటినీ కూడా దేవుడు తీసివేయటం అనేటువంటిది జరుగుతుంది. జోసెఫ్ విషయంలో మనం చూస్తాం, అతని అన్నలు తృణీకరించి గోతులో వేసినప్పుడు, బానిసలుగా వేసినప్పుడు, ఫతేఫర్ ఇంట్లో ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు, జైల్లో ఇతన్ని తోటి వారు ఖైదీలు ఉన్నారు కదా, ఇద్దరు ఎవరెవరాళ్ళు? గిన్నె అందించేటువంటి వ్యక్తి, ద్రాక్ష రసించేటువంటి వ్యక్తి, తర్వాత ఇద్దరు పానదాయకులైనటువంటి వ్యక్తి, ఇద్దరు కూడా మనం చూస్తాం మర్చిపోయినటువంటి వారు ఉన్నారు. ఆ మర్చిపోయినప్పుడు కూడా మనం చూసేటువంటిది ఏంటంటే ఇవన్నీ కూడా యోసేపు జీవితంలో జరిగినాయి. ఇవి జరిగినప్పుడు యోసేపు గ్రహించుకున్నటువంటిది ఏంటంటే, యోసేపు నేర్చుకున్నటువంటి పాఠాలు ఏంటంటే, ప్రతి కష్టము, పరీక్షల్లో కూడా ఆ గర్వాన్ని తొలగింపు చేసినటువంటి వాడుగా దేవుడు, అలాగనే తన క్యారెక్టర్ని తను దేవుడు ప్రిపేర్ చేసేటువంటి వాడుగా దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రియమటి వల్ల మనం అర్థం చేసుకోవాలనేటువంటిది ఏంటంటే, దేవుడు 2026లో నీకు కొంత ఏం చేస్తాడు? కీ ఇవ్వటం అనేటువంటిది చేస్తాడు. రాదు అనేటువంటిది వద్దు, ప్రభా నాకు ఏది రానికుండా కాపాడయ్యా అనేటువంటిది నువ్వు అన్నావంటే ఆయనకు పూర్తిగా అప్పగించేసుకో, అప్పుడు ఏది కూడా నిన్ను ముట్టదు. కాబట్టి నువ్వు చేయాల్సినది ఏంటంటే, అప్పగించేసుకుని సరెండర్ అయిపోయినట్లయితే ఆయన చేతుల్లో నుంచి విదిలించుకోకూడదు. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం? ఇలా పట్టుకుని వెళ్తూ ఉంటాం, కింద ఏదో కనపడుతుంది, బాగా గబుక్కుని ఒంగుని తీసుకోవాలనిపిస్తుంది. పిల్లలు చూసారు ఏం చేస్తారు? తండ్రి హస్తాన్ని పట్టుకుంటారు, హ్యాండ్ని పట్టుకుంటారు, బట్ ఏం చేస్తారు? ఒకసారి కింద ఏమైనా పెన్సిలో డాగు డాడీ అని లాక్కుంటారు, వెళ్ళిపోతారు. మనం ఏం చేయాలి? దేవునికి అప్పగించినప్పుడు దేవుడు హోల్డ్ చేయాలి, మనం హోల్డ్ చేయకూడదు. మనం ఏం చేస్తాం? చాలాసార్లు దేవుని మనం పట్టుకుంటాం, మనకు ఎప్పుడైతే ఆశలు వచ్చినాయో, కోరికలు వచ్చినాయో వదిలేసేసి మన పని మనం చేసుకుంటాం. మరలా సమస్యలు వచ్చేప్పుడు దేవుని హస్తాన్ని పట్టుకుంటాం. అలా చేయకూడదు. దేవునికి ఇలా నువ్వు అప్పగించుకోవాలి, అప్పుడు దేవుడు నేను ఇలా పట్టుకుంటాడు. ఆ సరెండర్నెస్ అనేటువంటిది మన జీవితంలో కావాలి. అలాగనే మనం చూస్తాం ప్రియమేటి వాళ్ళారా, తప్పులు అనేటువంటివి 20-25 సంవత్సరంలో నీ జీవితంలో కొన్ని తప్పులు అనేటువంటివి జరుగుండి ఉంటాయి. ఉన్నాయా లేవా? ఫెయిల్యూర్స్ రిలేటెడ్ వాళ్ళు ఎవరు లేరు. అనేక రీతులుగా మన జీవితంలో చాలా అపజయాలు చూసిన వారికి ఉంటాం, చాలాసార్లు వెనక్కి తిరిగినటువంటి వారికి ఉంటాం, బ్యాక్ స్లైడ్ అయినటువంటి వారికి ఉంటాం, ఆత్మానుసారముగా చల్లబడినటువంటి వారికి ఉంటాం, నులివెచ్చనటువంటి రీతిలో ఉండేటువంటి వారిగా మనం ఉండుంటాం. అలాగనే మన పాపములలో, మన కోరికలలో, మన వ్యసనాలలో మనం వెనక్కి తిరిగినటువంటి వారిగా మనము
ఉండుంటావు. అయితే మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి కృప అనేటువంటిది ఒక ఎరేజర్ లాంటిది. మన మిస్టేక్స్ అనేటువంటివి ఆ యొక్క లెడ్ లాంటివి. అది చిన్నగా ఉంటుంది ఆ టిప్పు. మన మిస్టేక్స్ ఇంత చిన్నగా ఉంటుంది, కానీ దేవుని కృప అంత వైడెన్గా. ఎరేజర్ ఎంత పెద్దగా ఉంటుంది, దానికి తిరిగి ఎరేజర్ ఎంత ఉంటుంది. అందుట్లో ఉండే ముక్కు అంటాం మనం చిన్నప్పుడు, ముక్కు అనేవాళ్ళ. అది ఎంత ఉంటుంది, ఆ లెడ్ అనేటువంటిది చాలా చిన్నది షార్పెన్ చేసినప్పుడు, కానీ ఆ ఎరేజర్ వచ్చేసి అంత పెద్దగా ఉంటుంది. అయితే దేవుని యొక్క కృప అంత గొప్పది. నీ యొక్క మిస్టేక్స్ అనేటువంటి వాటిని నువ్వు సరి చేసుకో. ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పినప్పుడు నీ మిస్టేక్స్ అన్నిటిని కూడా దేవుడు క్షమించేటటువంటి వాడుగా ఉంటాడు. దేవుడు ఈ 25 సంవత్సరంలో ప్రేమేట్ వల్ల నీ మిస్టేక్స్ అన్నిటిని కూడా ప్రభు దగ్గర చెప్పేసుకుని 26లోకి వచ్చినావు. కాబట్టి ఆ పాతవి రాకుండా వాటన్నిటి కూడా దేవుని కృప చేత ఒకసారి కడిగేసుకో, తుడిచేసుకో. అరేంజ్ చేసేయటం అనేటువంటిది నీ జీవితంలో జరగాలి. అది జరిగినప్పుడు దేవుని యొక్క కార్యములు మన జీవితంలో జరుగుతాయి. యోసేపు జీవితంలో కూడా మనం చూస్తున్నాం. అవన్నీ కూడా ఏదైనా మిస్టేక్ అనేటువంటి మన జీవితంలో జరిగినప్పుడు, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, మన భారంతో ప్రార్థన చేసినప్పుడు వాటన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తారు. పేతురు జీవితంలో కూడా మనం చూస్తాం. పేతురు కూడా చేసినాడు. ఏం చేసినాడు? 3 సార్లు బొంకురెట్టి వాడుకున్నాడు. 3 సార్లు బొంకినాడు. అయితే దేవుడు ఏం చేసినాడు? తన పశ్చాత్తాపాన్ని చూసినాడు. అవతలకు వెళ్ళి ఎంతో దుఃఖించేటువంటి వాడుగా పేతురు ఉన్నాడు. కాబట్టి దేవుడు తనను క్షమించేటటువంటి వాడుగా, తర్వాత మనం చూస్తాం పేతురుని బండగా నిలబెట్టేటటువంటి వాడుగా ఉన్నాడు. నీ మీద నా సంఘాన్ని కడతాను అని తన మీద సంఘాన్ని కట్టినాడు. మనందరం కూడా అందులోంచి వచ్చేటట్టు వారమే. పేతురుని శిష్యులు వచ్చేటి వారిని అక్కడ చెప్పినాడు దేవుడు, మీరు అక్కడ వెయిట్ చేయండి, యెరూషలేములో మీరు వెయిట్ చేయండి, నా ఆత్మను మీరు కుమ్మరిస్తాను అని దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు అక్కడ వెయిట్ చేసినారు. సో పేతురు మొట్టమొదటి ప్రసంగాన్ని మనం చూసినప్పుడు ఎంతోమంది మారినటువంటి వారుగా ఉన్నారు. పేతురుని కూడా దేవుడు బలపరిచాడు. దేవుడు వాడుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. తన ఫెయిల్యూర్స్లో దేవుడు అలా వదిలిపెట్టేటటువంటి వాడుగా దేవుడు లేడు. ప్రిమిటివ్ అలాగనే మన మోషే జీవితంలో కూడా మనం చూస్తాం. మోషే ఐగుప్తుడేటటువంటి వాడిని చంపేసినాడు. కానీ తర్వాత తన జీవితంలో మనం చూస్తాం తను పూర్తిగా దేవుని మీద ఆధారపడేటటువంటి వాడుగా ఉన్నాడు. ఫెయిల్యూర్స్ అనేటువంటిది ఉంటుంది. అయితే వాటిని ఈ దినాల్లో, ఎస్పెషల్లీ కొత్త నిబంధన దినాల్లో, అంటే యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చిన తర్వాత కృప విస్తారముగా ఉన్నది. కాబట్టి మన పాపములన్నీ కూడా దేవుడు ఏం చేస్తారు. అందుకని యెషయా గ్రంథంలో మనం చూస్తాం, ఎంత ఎర్రని వైరను దేవుడు వాటిని ఏం చేస్తాడు, హేమం వలె తెల్లగా చేసేటట్టు వాడు. కాబట్టి దేవుడు మన యొక్క పాపములన్నిటి కూడా ఆయన ఏం చేస్తారు, కడిగి వేస్తారు, ఎర్ర చేస్తారు. వాటిని ఎప్పుడు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తారు. కాబట్టి నువ్వు చేయాల్సినటువంటిది ఏంటంటే 2025లో ఉన్నటువంటి వాటన్నిటి కూడా వదిలేసేసి నూతన సంవత్సరంలోకి వచ్చినావు. ఆ పాపములు నీ వెంట రాకుండా, ఆ మలినాలు నీ వెంట రాకుండా మరలా నువ్వు నూతన ఆత్మతో బలపరచబడి 26 సంవత్సరాల ముందు కొనసాగాలని దేవుని యొక్క ఉద్దేశ్యం. 4వ పాయింట్లో మనం చూసేటువంటిది ఏంటంటే నీ లోపల ఉన్నటువంటిది బయట ఉన్నటువంటి దానికంటే గొప్పది. అంటే నీ పొజిషన్ అనేటువంటి దానికంటే నీ క్యారెక్టర్ చాలా విలువైనటువంటిది. యోసేపుకున్నటువంటిది ఏంటంటే తన క్యారెక్టర్ చాలా విలువైనటువంటిది. తను కాపాడుకున్నాడు కాబట్టి పొజిషన్ అనేటువంటిది వచ్చింది. పొజిషన్ ఇంపార్టెంట్ కాదు, అక్కడ కావాల్సినటువంటిది ఏంటి, తన అంతరంగం కావాలి. అందుకనే మనం సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ మనం చూస్తాం. ఏం చూస్తాం, దేవుడు అంతరంగాలు చూసేటువంటి దేవుడు, బాహ్య రూపాన్ని దేవుడు లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు. చదవండి ఒకసారి. ఇలాగ సెలవిచ్చిన అతని రూపమును ఎత్తును మనుషుడు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. చూడండి, అక్కడ సౌలు విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు, మీరు అనుకుంటున్నారేమో అతను చాలా టాలు, చాలా పెద్దగా ఉన్నాడు అనేటి రీతిలో మనం అనుకుంటున్నామే. నో. అతని అంతరంగము ప్రిమిట్ వల్లరా దేవుడు బాహ్య రూపాన్ని లక్ష్య పెట్టేటటువంటి వాడు కాదు. అంతరంగాన్ని లక్ష్య పెట్టేటటువంటి వాడు. నీ ఎపిరియన్స్ని దేవుడు చూసేటటువంటి వాడు కాదు. నీ పొజిషన్ దేవుడికి ఇంపార్టెంట్ కాదు. నీ అంతరంగాన్ని బట్టి నీ పొజిషన్ డిసైడ్ అవుతుంది. నీ అంతరంగాన్ని నువ్వు కాపాడుకున్నప్పుడు దేవుడిని ఇచ్చేటువంటి దీవెన, ఆ ఒక బ్లెస్సింగ్ అనేటువంటిది ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ అంతరంగం. అంతరంగంలో అయిష్టంగా వ్యతిరేకంగా పాపంలో జీవించినప్పుడు నువ్వు బ్లెస్సింగ్స్ కోరుకున్నప్పుడు అవి దేవుడు ఇచ్చేటువంటి దేవుడు కాదు. దేవుడు చూసేటువంటిది ఏంటంటే నీ అంతరంగ జీవితాన్ని, స్వభావాన్ని, నీ కోరికలను, ఆశలను, నీ లోన ఉన్నటువంటి డిజైర్స్ని దేవుడు చూస్తాడు. పాపం చేయాలంటే ఆశ నీకుందా? ఆ ఆశను నేను పాపం చేయకూడదు,
నేను నిలబడాలి, యోసేపు వలె నేను పారిపోవాలి అనే రీతిలో నువ్వు ఉన్నప్పుడు నీ యొక్క అపియరెన్స్ని దేవుడు మార్చేస్తాడు, నీ పొజిషన్ అనేటువంటిది మార్చేస్తాడు. సో నీ క్యారెక్టర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నీ యొక్క దేవుడు బాహ్య రూపాలను లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు. నువ్వు ఒక డాక్టర్ అయినా, నువ్వు ఇంజనీర్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, సివిల్ ఇంజనీర్ అయినా, మరొకడు ఏ లాంటి వాడైనా నీ పొజిషన్ దేవుడు చూడడం. దేవుడికి కావాల్సినటువంటిది ఏంటి? నువ్వు మారుమనసు పొందావా, రక్షణ పొందావా, దేవుని యొక్క బిడ్డగాను అడుగులు వేస్తున్నావా, ఏ దినమో ఆ దినం మారుమనసు పొందుతున్నావా లేదా అనేటువంటిది దేవుడు చూస్తాడు. కానీ నీ పొజిషన్ బట్టి నువ్వు ఇంజనీర్వా, డాక్టర్వా, ఇంకోటి లాయర్ అనేటువంటి దేవుడు చూడడు. కానీ అది ఆ యొక్క లాయర్ నువ్వు అవ్వాలంటే, లేదంటే ఒక ఇంజనీర్ అవ్వాలంటే, ఒక మంచి వ్యక్తిగా నువ్వు సమాజంలో ఉండాలంటే, దేవుని కొరకు ఉపయోగపడేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలంటే నీ క్యారెక్టర్ని నువ్వు బిల్డ్ చేసుకుంటావు అనేటువంటిది జరగాలి. సో దేవుడు లక్ష్య పెట్టేటువంటిది ఏంటంటే అంతరంగాన్ని దేవుడు లక్ష్య పెడతాడు. కాబట్టి బాహ్యం ఉండేటువంటిది ఆ చెక్క, ఆ పెన్సిల్కి ఉండేటువంటి చెక్క ఇంపార్టెంట్, లోన ఉన్నటువంటి లెడ్ అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. కాబట్టి మనం కూడా ప్రిమిట్ వల్లరా జోసెఫ్ విషయంలో మనం చూసేటువంటిది ఏంటంటే అతని ఇంటిగ్రిటీని మనం చూస్తున్నాం, అతని నమ్మకత్వాన్ని మనం చూస్తున్నాం, అతని యొక్క పేషెన్స్ అనేటువంటి దాన్ని దేవుడు యోసేపుకి ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు దాన్ని చూసినాడు. పాపాన్ని చూసినప్పుడు అతను పారిపోవడం అనేటువంటి దేవుడు గమనించినాడు. పాపాన్ని చూస్తున్నప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటిది గ్రహింపులో యోసేపు ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. పాపం అతను పట్టుకోబోతుంది, కానీ పాపం అమ్మో నేను పాపం చేయకూడదు అనేటువంటి రీతిలో ఆ ఇంట్లో నుంచి, పొతిఫర్ ఇంట్లో నుంచి బయటకు పారిపోయేటువంటి వాడుగా యోసేపు. సో ఆ క్యారెక్టర్ అనేటువంటిది అతనిని సింహాసనం మీద ఎక్కీయడం అనేటువంటిది జరిగింది. ఆ గొంతులో పడవేసినప్పుడు, అనలైనటువంటి వారు అతన్ని హింసించినప్పుడు, తృణీకరించినప్పుడు ఒక్క మాట కూడా అతను పలికినటువంటి వాడుగా లేడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి గుంటలో ఉండ, పొతిఫర్ ఇంటిలో ఉండ, జైల్లో ఉండ, సింహాసనం రాజభవనంలో సింహాసనంలో ఉన్నా సరే దేవుని యొక్క సన్నిధి అతన్ని విడిచిపెడతాం అనేటువంటిది మనము చూడాలి. కాబట్టి మన క్యారెక్టర్ని ప్రిమిట్ వల్ల నా క్యారెక్టర్ నేను బిల్డ్ చేసుకుంటానికి మీరుగా సహాయం చేయండి ప్రభా, నన్ను అలా బిల్డ్ చేయండి ప్రభా. నాకు బయట భౌతికమైనటువంటి ఆ దీవెనలు ఆశీర్వాదాలు కాదు కదా ప్రభా, నాకు కావాల్సినటువంటిది నా అంతరంగము చాలా ముఖ్యం కదా ప్రభా, నా అంతరంగాన్ని నేను కాపాడుకుంటానికి మీరుగా నాకు సహాయం చేయండి ప్రభా అని ప్రిమిట్ వల్ల తప్పు చూసినప్పుడు, తప్పును మనం చేయాల్సి వచ్చినప్పుడు దాని నుంచి దూరంగా పారిపోండి. మాట్లాడాల్సి వచ్చినప్పుడు దాని విషయంలో నోరు మూసుకోండి. చూడాల్సి వచ్చినప్పుడు కళ్ళు మూసుకోండి. ఆ ప్రాంతాలకు వెళ్లకుండా మీ జీవితాలను జాగ్రత్తగా మనము కాపాడుకుందాం. 26వ సంవత్సరము ప్రిమిట్ వల్లరా అది నీకు ఒక దీవెనకరంగా ఉండాలంటే నువ్వు చేయవలసినటువంటిది ఏంటంటే నీ అంతరంగాన్ని నువ్వు కాపాడుకునేటువంటి వాడుగా నువ్వు ఉండాలి. నెంబర్ 5 ఫైనల్ పాయింట్ ఏంటంటే మనం గ్రహించాల్సినటువంటిది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ ద్వారా దేవుడు ఒక మార్క్ అనేటువంటిది, ఒక గుర్తు అనేటువంటిది 26వ సంవత్సరంలో నీ ద్వారా దేవుడు చేయించబోతున్నాడు, ఉంచబోతున్నాడు. అంటే నువ్వెక్కడికి వెళ్ళినా సరే ఒక ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. నువ్వెక్కడికి వెళ్ళినా సరే ఒక దీవెనకరంగా ఉండాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం అది. దానికి నువ్వు లోబడినట్లయితే నువ్వు ఒక ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు. యోసేపు జీవితాన్ని మనం చూసినప్పుడు ప్రిమిట్ ద్వారా యోసేపు జీవితము అనేక మంది దేశాలకు ప్రజలెట్టే వారికి అది ఆ కరువు నుంచి కాపాడినటువంటి జీవితముగా ఉంది. యోసేపు జీవితము అనేక దేశాల ప్రజలెట్టే వారికి కరువు నుంచి కాపాడినటువంటి జీవితముగా ఉంది. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి యోసేపుకు ఉన్నది, దేవుని మాటకు లోబడినాడు, దేవుని బిడ్డగా అడుగులు వేస్తున్నాడు. అందుకనే రాబోతున్నటువంటి కరువును ముందుగా యోసేపుకి దేవుడు చూయించినాడు కళ రూపంలో. దానిని అతనితో ఆ ఫరోతో మాట్లాడతాం, దాన్ని అంతటి కూడా ఇంప్లిమెంట్ చేసినాడు. కాబట్టి తన అధికారాన్ని ఉపయోగించుకుని ఆ ధాన్యాన్ని పోగు చేసేటట్టు వాడికి ఉన్నాడు. కాబట్టి అనేక మందికి యోసేపు దీవెనకరంగా అతను ఉన్నాడు. సో ఈ సంవత్సరం ప్రిమిట్ వల్లరా నీవు కూడా అనేక మందికి దీవెనకరముగా అవ్వాలనేటువంటిది దేవుని యొక్క ఆశ. పేతురు జీవితంలో కూడా మనం చూసినట్లయితే బండ మీద దేవుడు కడతా అన్నాడు. అతను తొలగినటువంటి వాడుగా, తొట్టునటువంటి వాడుగా కనపడుతున్నాడు. దేశయ్య అలాగున చనిపోయిన తర్వాత వెంటనే తన పనికి కూడా వెళ్ళిపోయినటువంటి వాడుగా పేతురు ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు, బొంకినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ పేతురు యొక్క ప్రసంగంలో ఎంతమంది మారినారు? 3000 మంది దేవుని వైపు తిరగడం అనేటువంటిది జరిగినది. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే ఈ సంవత్సరంలో దేవునితో చెప్పు, ప్రభా పేతురు నా ధనాన్ని వాడుకున్నారు కదా ప్రభా, యోసేపు ద్వారా అనేక మందికి
యోసేపు ఒక దీవెనకారగా అయినాడు కదా ప్రభా, పేతురు ఒక దీవెనకారగా అయినాడు కదా ప్రభా, నేను కూడా ఈ సంవత్సరం ఒక దీవెనకారగా నేను అవ్వాలి ప్రభా. నేను కూడా 27 సంవత్సరంలోకి వెళ్ళిన తర్వాత 26 సంవత్సరంలో నేను వేసేటువంటి గుర్తులు ఏంటని నేను పరీక్ష చేసుకున్నప్పుడు నేను వాటిని చూసి సంతోషించాలి కదా ప్రభా. ఆ రీతిగా ప్రభా నీ పని విషయంలో నేను కొన్ని గుర్తులు వేసేటటువంటి వాడుగా నన్ను మీరు చేయండి ప్రభా. మోషేని పిలిచిన తర్వాత దేవుడు మోషేని అలా బలపరిచేటటువంటి వాడుగా ఉన్నాడు. మోషే వేసేటటువంటి గుర్తులు చాలా గొప్ప గుర్తులు. ఎర్ర సముద్రం అనేటువంటిది ఇప్పటికి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎర్ర సముద్రము పాయలు అవడం అనేటువంటిది దేవుడు మోషేకు తోడుగా ఉన్నాడు కాబట్టి మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేశాడు. అలాగనే మోషే ప్రజలటువంటి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి వాడుగా మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఆ ప్రజలటువంటి వారిని ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలులను అలాగున విడిపించి 25 లక్షల మందిగా దేవుడు వారిని మోషే ద్వారా తీసుకొచ్చి మోషే ద్వారా ఒక దేశముగా దేవుడు ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి దేవుడు చేసినాడు. ఎర్ర సముద్రంలో పాయలు చేయడం అనేటువంటిది ఒక దేశముగా ఆ యొక్క మోషే ద్వారా ఎస్టాబ్లిష్ చేయటం. అంటే ఆ టయానికి ఆ పాలు తేళ్లు ప్రవహించేటువంటి దేశంలోకి మోషే ఎంటర్ అవ్వలేదు, కానీ వారిని బయట తీసుకొచ్చేటువంటి రీతిలో మోషే యొక్క గుర్తు అనేటువంటిది చాలా గొప్పగా ఉన్నది. అలాగనే దావీదు విషయంలో కూడా మనం చూస్తాం. దేవుడు దావీదు విషయంలో మాట్లాడే మాటలు ఏంటంటే, అతడు నా హృదయానుసారుడు. ఇతను ఒక గొప్ప రాజుగా మనం చూస్తాం. దావీదు విషయంలో కూడా అలాగనే క్రీస్తుకి పూర్వీకుడిగా, అంటే దావీదు సంతానము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చేటటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఈ టైంలో మనం చూస్తున్నాం యోసేపు వేసేటువంటి గుర్తును మనం చూస్తున్నాం, పేతురు వేసేటువంటి ఒక మార్కును చూస్తున్నాం, దావీదు వేసేటువంటి మార్కును, మోషే వేసేటువంటి మార్కులు మనం చూస్తున్నాం. అలాగనే బైబిల్లో ఎలీషాకి వెనకాల నడిచేటువంటి వాడుగా, ఎలీషా శిష్యుడిగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అతని పేరు గెహజీ. అతను వేసేటువంటి మార్కు మనం చూసినట్లయితే తను ఆశీర్వాదకరంగా ఉండటానికి బదులు ఒక శాపగ్రస్తుడిగా అతను వండిపోయినాడు. ప్రిమిట్ వల్ల దేవుని హస్తానికి నీ హస్తాన్ని అప్పగించుకున్నట్లయితే, నీ అంతరంగాన్ని నువ్వు కాపాడుకున్నట్లయితే, దేవునికి నువ్వు సబ్మిట్ చేసుకుని నాకు అంతరంగంలో ఎక్కడ దుష్టత్వం ఉండకూడదు, దేవుడు నాకు అంతరంగా లక్ష్య పెడుతున్నాడు కాబట్టి నేను దేవునికి సబ్మిట్ చేసుకుంటాను అనేటువంటి రీతిలో మన మిస్టేక్స్ ఏమన్నా, మన ఫెయిల్యూర్స్ ఏమన్నా, వాటిలన్నిటి కూడా దేవుని కృపగా అప్పగించుకుని వాటిలన్నిటి కూడా మనం తుడిచిపెట్టినట్లయితే నీవు నేను కూడా ప్రిమిట్ వల్లరా పాజిటివ్ వేలో 2026 సంవత్సరము ఒక గుర్తు వేసేటట్టు వారిగా మనము ఉంటాం. అలా కాకుండా దేవుని మాటకు వ్యతిరేకంగా మనం అడుగులు వేసినట్లయితే మనం వేసేటటువంటి మార్కు ఎలా ఉంటుందంటే గెహజీ వేసేటటువంటి మార్కుగా ఉంటుంది. దేవుడు చెప్పినారు ఏంటంటే, మనము నీతిగా యథార్థముగా పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు నీ ద్వారా వచ్చేటువంటి సంతానము 1000 తరాలకు నువ్వు దీవెనకరముగా ఉంటావు. ఒకవేళ నువ్వు అలా కాకపోయినట్లయితే దేవుని యొక్క మాటకు నువ్వు విధేయత చూపించకుండా విధేయుడిగా బ్రతికి ఆయన హస్తముకు నువ్వు అప్పగించుకోకుండా ఆయన నీడకు నువ్వు వెళ్లకుండా ఆయనకు నువ్వు సరెండర్ అవ్వకుండా ఉన్నట్లయితే మరొక గెహజీ వలె శాపగ్రస్తమైనటువంటి మార్కు వేసేవారుగా మనము ఉండిపోతాం. ఈ ఉదయకాల సభలో ముగిస్తున్నాను. ప్రిమిట్ వల్ల పాజిటివ్ వేలో ఒక మార్క్ వేయాలని ఆశిస్తున్నావా, లేదంటే నెగిటివ్ వేలో ఒక మార్క్ వేయాలని నువ్వు ఆశిస్తున్నావు? ఎవరు కూడా నెగిటివ్ వేలో ఆశించము, కానీ మన ఫెయిల్యూర్స్, మన యొక్క దేవునికి లోబడపోవటము, అవిధేలుగా ఉండటం వల్ల మనము నెగిటివ్ వేలో మార్క్ వేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఉదయకాల సభలో పాజిటివ్గా మనం 2026 సంవత్సరము డిసెంబర్ 31వ తారీఖున మనం చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఒకసారి రిమెంబర్ చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఎస్ నేను ఒక పాజిటివ్గా మార్కు నేను వేసినాను, ఒక గుర్తును నేను వేసినాను. ఎర్ర సముద్రము పాయల వలె ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల విషయానికి నేను నిలబడ్డాను, ఆ కుటుంబాన్ని ఎంకరేజ్ చేసినాను. ఆ వ్యక్తి నా ప్రార్థన ద్వారా, అతనికి ఇచ్చిన సజెషన్ ద్వారా దేవుని వైపు తిరిగినాడు. అతను నేను చర్చికి ఆహ్వానించినాను, అతను నేను సంఘానికి తీసుకొచ్చినాను, అతని విషయంలో నేను ప్రార్థన చేసినాను. ఆ కుటుంబం దేవుని వైపు తిరిగింది. అదే నేను నా మోకాళ్ళ జీవితాన్ని బట్టి అనేటువంటి పాజిటివ్ వేలో నువ్వు మార్క్ వేయాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశ్యం. ఆ రీతిగా ఉందామా మనం, లేదంటే నెగిటివ్ వేలో ఉందామా? దయచేసి నెగిటివ్ వేలో ఎవరు కోరుకోవద్దు. మనందరం కూడా పాజిటివ్గా మనము దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగాలి. అనేక మందికి మనం ఆశీర్వాదకరముగా మరొక యోసేపు వలె, మరొక పేతురు వలె, మరొక మోషే వలె, మరొక దావీదు వలె పాజిటివ్ వేలో ముద్ర వేసేటట్టు వారుగా మనము ఉందాం. ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తిమంతుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న సేవను బట్టి నీకు వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందు నీకు వందనాలు. 2026వ సంవత్సరము నీ హస్తం మాకు తోడుగా ఉంటుందని మా చేతిని మీకు అప్పగించినప్పుడు మమ్మల్ని పట్టుకుని మీరు ముందుకు వెళతానే నీ యొక్క వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చినారు. 2026వ సంవత్సరం ఎలా ఉంటుందో మాకు తెలియదు, కానీ అది మీకు తెలుసు ప్రభా. ఎందుకంటే మీరు సృష్టికర్త అయినటువంటి దేవుడవు, మీరు ఉన్నవాడవు అనువాడవు. 2026వ సంవత్సరాన్ని మాకు ఒక దీవెనకరముగా సంఘానికి మీరు చేయండి. మేమందరము కూడా ప్రభా మా అంతరంగాలు మేము పరీక్ష చేసుకుని మా బాహ్య రూపాలు మేము చూసుకోకుండా ప్రభా అంతరంగాన్ని మేము ప్రభా జాగ్రత్తగా కాపాడుకుంటానికి మీరుగా సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి అవిధేయతలు, బలహీనతలు, భక్తిహీనతలు అన్నింటినీ కూడా మీ కృపకు మేము అప్పచెప్పుకుని ప్రభా వాటన్నింటి కూడా మేము కడుక్కుని తుడిచిపెట్టి వేసుకుని ప్రభా మీరు చెప్తున్నారు మీరు మరలా వాటిని జ్ఞాపకం చేసుకోను అని చెప్తున్నారు. ఆ రీతిగా మా కవిదేతులు, బలహీనతలు, పాపములన్నిటి కూడా మీ రక్తము ద్వారా అవన్నిటి కూడా కడిగి వేసుకుని ప్రభా నూతన ఆత్మతో నూతన బలముతో ప్రభా దేవా నూతన సంవత్సరంలో ప్రభా ఒక పాజిటివ్ వేలో మేము ముద్ర వేసేటట్టు వారుగా మీరుగా సహాయం చేయండి. అనేక మందికి మేము ఆశీర్వదకరముగా మేము ఉండాలి. అబ్రహాను మీరు ఆ దినాన్ని మీరు చెప్పినారు, మిమ్మల్ని ఆస్వాదించే వారిని నేను ఆస్వాదిస్తానని చెప్పినారు, నేను శపించే వారిని నేను శపిస్తానని చెప్పినారు. ప్రభా మేము ఈ 2026వ సంవత్సరంలో నీ దీవెనలు పొందటమే కాకుండా అనేక మందికి మేము ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. అనేకమైనటువంటి గుర్తులు, ముద్రలు మేము వేసేటట్టు వారుగా ఆ 2026వ సంవత్సరం చివరి దినాల్లో వాటన్నిటి కూడా మేము జ్ఞాపకం చేసుకొని నీలో ఆనందించి సంతోషించేవారిగా చేయండి. మరో గెహజీ వలె మేము ఉండకుండా ప్రభా మరొక దావీదు వలె, మరొక మోషే వలె, మరో పేతురు వలె, మరో యోసేపు వలె, మరో ఎస్తేరు వలె మేముంటకు మీరుగా కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తును అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.